నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు కొబ్బరి ప్రోటీన్ లడ్డూతో మీ ముందుకు వచ్చేసానండి. జనరల్‌గా కొబ్బరి లడ్డు అందరికీ తెలిసిందే కదా! సో, దీంట్లో కొంచెం ప్రోటీన్ రిచ్ యాడ్ చేయడానికి నేను కొన్ని సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. మరి ప్రాసెస్‌లోకి వెళ్దామా? దీనికోసం ముందుగా కాస్త జీడిపప్పు, ఒక్క టీ స్పూన్ వాటర్‌మెలన్ సీడ్స్, ఒక టీ స్పూన్ పంప్కిన్ సీడ్స్, ఒక టీ స్పూన్ సన్‌ఫ్లవర్ సీడ్స్. ఈ సీడ్స్ అన్నిటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ అయిన సీడ్స్ అన్నిటిని మనం చల్లారి పెట్టుకుని, ఇవి చల్లారేలోపు మనం బెల్లం పాకం తీసుకుందామండి. దీనికోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో కాస్తంత వాటర్ పోసి, వాటిలో మనకి కావాల్సిన దాన్ని బట్టి మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. సో, మనం తీసుకునే కొబ్బరి క్వాంటిటీని బట్టి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్స్ చెప్పట్లేదు. ఎందుకంటే నేను మెజర్ చేయలేదు. డైరెక్ట్‌గా నా అంచనా ప్రకారం వేశాను. సో, బెల్లం మరిగేలోపు మనకి సీడ్స్ చల్లారిపోయినాయి కాబట్టి దీంట్లో 2 ఇలాచీ యాడ్ చేసి మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకుందాం. సో, ఇలా పక్కన పెట్టుకునే లోపు మనకి బెల్లం కూడా రెడీ అయిపోయిందండి. బాగా కరిగిపోయింది. సో, కరిగిపోయిన తరువాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న కొబ్బరిని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. దీన్ని బాగా కలుపుకున్నాను. సో, జనరల్‌గా కావాలంటే ముదరపాకం తీసుకోవచ్చు. నేను జస్ట్ కరిగించానంతే. దీంట్లోనే మనం ముందుగా రెడీ చేసుకున్న సీడ్స్ పౌడర్ ఇక్కడ యాడ్ చేసుకుని బాగా కలుపుకొని, చివర్లో ఒక 2 టీ స్పూన్స్ షుగర్ అండి. ఈ షుగర్ బెల్లం కాంబినేషన్‌లో లడ్డు చాలా బావుంటుంది. టేస్టీగా ఉంటుంది. ఇది కంప్లీట్‌గా ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోండి. అలాగే చివర్లో ఒక్క టీ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకొని దించేసుకోవడమే. ఇది మనం కావాలంటే మన లంచ్, డిన్నర్ తర్వాత ఎనీ ఫెస్టివల్ టైంలో మనం హల్వాలా కూడా తినొచ్చండి. అలా కాకుండా పిల్లలకైతే లడ్డూలైతే ఇష్టపడతారు కాబట్టి మనమైనా స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి చేతికి కాస్త నెయ్యి రాసుకుని లడ్డూలు చుట్టుకుని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు ఉంటాయండి. ఇలాంటి లడ్డూలు జనరల్‌గా మనం రోజుకొకటైనా తింటే చాలా మంచిదండి. వెయిట్ లాస్‌కి కూడా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ మనం యూజ్ చేయలేదు. అన్నీ నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో మనం చేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా హెల్త్‌కి చాలా మంచి బెనిఫిట్ అవుతుంది. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదూ! మీరు కానీ ఈ ఛానల్ చూసి ఈ రెసిపీ ట్రై చేస్తే మీకెలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. నచ్చింది కదా! కొబ్బరి, బెల్లం అలాగే ఈ సీడ్స్ అన్నిటి పోషకాలు మనకి బాడీకి చాలా హెల్ప్ అవుతుందండి. సో, ఖచ్చితంగా మీరు కూడా ఈ టైప్ ఆఫ్ లడ్డు ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.